ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नाम्ने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. సో ఈనాటి భాగవతం క్లాస్ చేసినటువంటి భక్తులందరికీ కూడా మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 5వ అధ్యాయము 42వ శ్లోకం. యచ్రుద్ధయా శ్రుతవచ్యా చ భక్త్యా యచ్రుద్ధయా శ్రుతవత్యా చ భక్త్వా సంమృజ్యమానే హృదయే వదాయ సంమృజ్యమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా జ్ఞానేన వైరాగ్య బలాయ ధీరా వ్రజేమ తత్రేంగ్రి సరోజపీఠం వ్రజేమ తత్తేంగ్రి సరోజపీఠం యచ్రుద్ధయా శ్రుతవచ్యా చ భక్త్యా యచ్రుద్ధయా శ్రుతవత్యా చ భక్త్వా సంమృజ్యమానే హృదయే వదాయ సంమృజ్యమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా వ్రజేమ తత్తేంగ్రి సరోజపీఠం వ్రజేమ తత్తేంగ్రి సరోజపీఠం యచ్రుద్ధయా శ్రుతవచ్యా చ భక్త్యా యచ్రుద్ధయా శ్రుతవత్యా చ భక్త్వా సంమృజ్యమానే హృదయే వదాయ సంమృజ్యమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా వ్రజేమ తత్తేంగ్రి సరోజపీఠం. వ్రజేమ తత్తేంగ్రి సరోజపీఠం. హరే కృష్ణ. ఎవరన్నా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. యచ్చుద్ధయా శ్రుతవత్యా చ భక్త్వా యచ్రుద్ధయా శ్రుతవచ్యా చ భక్త్యా సంమృజ్యమానే హృదయే వదాయ సంమృజ్యమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా వజ్రేమ తత్రేంగ్రి సరోజపీఠం వ్రజేమ తత్రేంగిరి సరోజపీఠం.
युचित्रय श्रुतवच्यस भक्त्वा యచ్రుద్ధయా శృతవచ్యా చ భక్త్యా संरुज्यमाने हृदये वदाय సంబృంజమానే హృదయే వదాయ ज्ञानेन वैराग्य बलेन धीरा జ్ఞానేన వైరాగ్య బలేన ధీర व्रजेम तत्रेङ्ग सरोजपीठम् ప్రజేమ తత్రేంగిరి సరోజ పీఠం. హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీకి ఇచ్చేయండి. హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. యశ్రుద్ధయా శ్రుతవచ్యా చ భక్త్వా యశ్రుద్ధయా శృతవచ్యా చ భక్త్యా సంభృజ్యమానే హృదయే వదాయ సంబృంజమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా జ్ఞానేన వైరాగ్య బలేన ధీర వజ్రేమ తత్రాంగ్రి సరోజ పీఠం వ్రజేమ తత్రేంగ్రి సరోజ పీఠం. యచ్రుద్ధయా శ్రుతవత్యా చ భక్త్వా యశ్రుద్ధయా శృతవచ్యా చ భక్త్యా సంరుజ్యమానే హృదయే వదాయ సంబృంజమానే హృదయే వదాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరా జ్ఞానేన వైరాగ్య బలేన ధీర వ్రజేమ తత్తేంగ్రి సరోజ పీఠం వ్రజేమ తత్రేంగ్రి సరోజ పీఠం. శ్రద్ధాభక్తులతో శ్రద్ధాభక్తులతో నీ పాదపద్మములను గూర్చి నీ పాద పద్మములను గూర్చి శ్రవణము చేయుట ద్వారాను శ్రవణము చేయుట ద్వారాను వానిని హృదయమునందు ధ్యానించుట ద్వారాను వానిని హృదయమునందు ధ్యానించుట ద్వారాను మనుజుడు మనుజుడు శీఘ్రమే శీఘ్రమే జ్ఞానోద్దీపితుడగును జ్ఞానోద్దీపితుడగును వైరాగ్య బలముచే వైరాగ్య బలముచే ధీరుడగును ధీరుడగును కనుక కనుక నీ పాదపద్మముల పుణ్యస్థానమును నీ పాద పద్మముల పుణ్యస్థానమును మేము తప్పక ఆశ్రయింతుము. మేము తప్పక ఆశ్రయింతుము. సో శ్రద్ధాభక్తులతో నీ పాదములను కూర్చి శ్రవణము చేయడం ద్వారా, అంటే ఎవరైతే భగవంతుడి బిడ్డ శ్రద్ధ ప్రేమ ఉన్నవారు భగవంతుడి గురించి కథలు, భగవంతుని కీర్తించటం, భగవంతుడి లీలలు వారు కీర్తిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది శ్రవణం చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే హృదయమునందు ధ్యానిస్తారనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి గుర్తుంటూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఏమవుతారంటే మనుషులు శీఘ్రమే జ్ఞాన దీపదిరుగును. జ్ఞానము లేనిదే మనము భగవంతుని చేరుకోలేము. జ్ఞానము లేనిదే భగవంతుడికి మనము సేవ చేయలేము. సో ఏ విధంగా అంటే చెప్పండి అందరూ కూడా జ్ఞాన జ్ఞాన విజ్ఞాన విజ్ఞాన వైరాగ్య. వైరాగ్య. జ్ఞానము మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే విజ్ఞానము అంటే ఏంటి? విజ్ఞానం అంటే ఏంటి? ఆచరించాలి. ఓకే. జ్ఞానము ద్వారా, విజ్ఞానం ద్వారా సంపాదించిన దాని పట్ల మనకి ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. అదేనండి నేను కష్టపడినంత వదిలేయమంటారేంటి అని చెప్పి అనుకోవచ్చు. అవునా? సో కష్టపడిన మాట వాస్తవమే, కానీ కష్టపడిన ప్రతి ఒక్కడు కూడా సుఖపడట్లేదు కదా. అవునా? సో కష్టపడిన దాని మీద మనకి ఎటువంటి హక్కు కూడా లేదు. కేవలం మనం చేయవలసిన కర్మ చేయడమే మన యొక్క బాధ్యత. కర్మ చేయడం అనేది కర్మఫలాల పట్ల మనకి ఎటువంటి ఆసక్తి ఉండకూడదని చెప్తున్నారు. కర్మఫలాల మీద ఎవరికి ఉంది హక్కు? భగవంతునికి. భగవంతుడికి ఎందుకు ఉంది, మనకెందుకు లేదు? చెప్పండి. అన్నిటికీ కారణం భగవంతుడే కాబట్టి. అన్నిటికీ కారణం భగవంతుడే. భగవంతుడే కాబట్టి. చెప్పండి. ఈశ్వరః ఈశ్వరః పరమః పరమః కృష్ణః కృష్ణః సచ్చిదానంద విగ్రహ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం. సో మనకి కష్టపడటానికి అవకాశం ఇచ్చింది కూడా భగవంతుడే. సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది కూడా భగవంతుడే. ఉద్యోగం చేయడానికి అవకాశం ఇచ్చింది భగవంతుడే. చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది భగవంతుడే. మనకు వచ్చే డబ్బు,
శక్తి, సంపద, ఐశ్వర్యము, గౌరవము ఇవన్నీ కూడా మనం ఎవరిని చూస్తున్నాయి? మనకి భగవంతుని చూస్తాం. అందుకే భగవంతుని ఎవరంటే భోక్త అన్నారు. అంతేకాకుండా ఇంకేమన్నారు? పరమ భోక్త అన్నారు. అది సో అందుకని ఆయనే యజమాని. ఎవరికి యజమాని? ఈ విశ్వానికి మొత్తానికి కూడా ఆయనే యజమాని. అది అందుకని ఆయన్ని విశ్వేశ్వరుడు అని కూడా అంటారు అనమాట. ఏమంటారు ఆయన్ని? విశ్వేశ్వరుడు అంటారు, యజ్ఞేశ్వరుడు అంటారు, యోగీశ్వరుడు అంటారు ఆయన్ని. అర్థమైందా? ఈశ్వర అంటే ఏంటి చెప్పండి? ఈశ్వర అంటే ఎవరు? ఎవరిలో ఉత్తమైన వాడు? అందరిలోకి, విశ్వములోకి గల్లా అందరికల్లా కూడా ఉత్తమైన వాడు. సో అందుకని ఏమంటారు? ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కూడదు. ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అంటే ఎవరు? భగవంతుడు. అవునా కదా? సో ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. దేవాది దేవుడు ఎవరు? శ్రీకృష్ణుడు. మన మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? శ్రీకృష్ణుడు. మన తండ్రి ఎవరు? మన నిజమైన తండ్రి ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. మన సొంత ఇల్లు ఎక్కడుంది? గోలోకంలో ఉంది. మరి ఎప్పుడు వెళ్దాం మన అందరం మన అక్కడికి? సో ఈ విధంగా భగవంతుని కీర్తించడం ద్వారా, భగవంతుడు పాదపద్మాల గూర్చి శ్రవణం చేయడం ద్వారా, అంటే పాదపద్మాల గురించి ఎందుకు శ్రవణం చేయాలి అంటే, ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి పొందుతారో వారికి మాత్రమే శాంతి ఉంటుందంట. శాంతి లేకుండా ఎవరికి కూడా జ్ఞానం అనేది వికసించదు. శాంతి లేకుండా ఎవరికి కూడా జ్ఞానదీపం అనేది రాదు. అందుకని శాంతి కావాలంటే ఏం చేయాలి? శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదపద్మములకి మనము సంపూర్ణ శరణాగతి పొందాలి. అలాగే వారి కథల గురించి, వారి లీలల గురించి మనము శ్రవణం చేస్తూ ఉండాలి. అందుకే మన సనాతన ధర్మంలో కృష్ణ కథకి, భాగవత కథకి ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు అన్నమాట. స్థానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ కృష్ణ కథ ఉందా, భాగవత కథ ఉందా అని చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ కథలో మనకి అంత ఆనందం ఉంటుంది అనమాట. అది అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనుషుడు శీఘ్రమే ఏమవుతాడు? జ్ఞాన దీపితుడు అవుతాడంట. జ్ఞాన లేకపోతే ఏమో చీకట్లో ఉండవలసిన పరిస్థితి అనమాట. అందుకని జ్ఞానము లేనిదే ఎవరికి విజ్ఞానం రాదు. జ్ఞానము విజ్ఞానము లేనిదే వైరాగ్యం వస్తుంది చెప్పండి. అన్నీ ఉండి వైరాగ్యం వస్తే గొప్ప. ఏమి లేని వాడికి వైరాగ్యం ఉండి వైరాగ్యం పేరేమని చెప్పండి. అవును కదా? అందుకే మన గీతాసారం అంతా కూడా ఏమిటంటే జ్ఞాన విజ్ఞాన వైరాగ్యము. దీని ఎసెన్స్ ఆఫ్ గీత అంటారన్నమాట. అవునా? నాలెడ్జ్, తర్వాత చెప్పండి జ్ఞాన విజ్ఞాన వైరాగ్యం అనమాట. సో నాలెడ్జ్, ఇంప్లిమెంటేషన్, అలాగే డిటాచ్మెంట్, ఈ విధంగా ఉంటుంది. అలాగే వైరాగ్య బలం చే ధీరుడు ఒకనంట. ధీరుడు అంటే ఎవరు అంటారు కదా? మగ ధీర అని అంటారు కదా. కృష్ణ ధీర అంటే బాగుంటుందా, మగ ధీర అంటే బాగుంటుందా? సో ధీర అంటే అర్థం ఏంటి అంటే ఏదో జిమ్ బాడీ పెట్టుకొని కండబలం ఉన్నవాడు ఎప్పుడు కూడా ధీరుడు కాదనమాట. ధీరుడు ఎవడంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా, ఎటువంటి కష్టం వచ్చినా కూడా చెలించినవాడు, ఎటువంటి కష్టం వచ్చినా కూడా గురువుని, భగవంతుని స్మరించకుండా ఉండలేనివాడు, సర్వవేళలా సర్వావస్థలలో గురువు మీద, కృష్ణ మీద ఆధారపడిన వాడు, వాడిని ఏమంటారు? ధీరుడు అంటారు అనమాట. అంటారు కదా, ఖండబలం కన్నా కూడా బుద్ధి బలం గొప్పది అని. అందుకని దీనికి మనం శ్లోకం చెప్పుకోవచ్చు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య సాం స్థితిస్తత్వ భారత. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఓ కౌంతేయ, ఈ కష్ట సుఖములు అనేవి శీతోష్ణ దుఃఖము లాంటివి. అంటే ఎలాగా మనకి ఎండాకాలము, చలికాలం ఎలా ఉంటుందో ఉంటుంది. వాటి యందు కలత చెందక
స్థిరంగా ఉండేవాడినే స్థిరముగా ఉండేవాడినే ధీరుడు అనబడును. ధీరుడు అనబడును. అటువంటి వాడు అటువంటి వాడు నాకు ప్రియమైన వాడు. నాకు ప్రియమైన వాడు. అవునా కాదు? పాండవులు అలాగే ఉన్నారు కదా, అవునా? సో ఇలా అన్నమాట, అటువంటి వారు ధీరుడు అంటారు. అంతేగాని ఖండ బలము అంటే రాజకీయ బలము, కుల బలము, ప్రాంత బలము చూస్తున్నారనుకోండి, వాళ్ళెవరు కూడా ధీరుడు కాదు. నిజమైన ధీరుడు ఎవరంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తిరగాలి బయట. అవునా కాదా? అవునా? ఎవరు తిరుగుతారు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అంటే, ఎవరి హృదయంలో అయితే భగవంతుడు ఉన్నాడో, ఎవరి హృదయంలో అయితే భగవంతుడు ఉన్నాడో ఆ భక్తుడు అనుకోవాలి, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, నాకు రక్షణగా భగవంతుడు ఉన్నాడు, భయానికి అయిపోయింది కలిగించినటువంటి శ్రీకృష్ణుడు నాతో ఉన్నాడు అని ఎవరైతే భావిస్తారో వాడికి ఎటువంటి సెక్యూరిటీ కూడా అవసరం లేదనమాట. డబ్బులు వేసాను జెట్ సెక్యూరిటీస్ కదా, అవునా? సో అది ఆ భావనతో ఉండాలి. అటువంటి వారిని ఏమన్నారు? ధీరుడు అన్నారనమాట. అది అందుకని ఎవరిని పడితే వాడిని ధీరుడు అని అనకూడదు అనమాట. ఎవరు ధీరుడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా, కష్టములైన సుఖములైన ఆనందములైన దుఃఖములైన ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా స్థిరంగా ఉండేవాడిని ఉన్నారు ధీరుడు అన్నారు. అందుకే ఎవరిని పెడితే వాళ్ళని ధీరుడు అనకూడదు. అందుకే మన మహాత్ములని, సాధు పురుషులని, శుద్ధ భక్తులని, స్వామీజీని ఏముంటారంటే ధీరుడు అంటారు అనమాట. వారు సర్వవేళలా కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నారు. ఈ భౌతికమైన వ్యక్తుల పట్ల, ఈ భౌతికమైన విషయాల పట్ల వాళ్ళు ఎప్పటికీ కూడా ఆధారపడి ఉంటారు అన్నమాట. అందుకని ఇక్కడ మనకి ఒక ప్రశ్న రావచ్చు, ఏమిటంటే పుణ్యస్థానము అంటే ఏమిటి? ఏమంటారు? పుణ్యస్థానం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పండి. లేదా పుణ్యస్థానం ఎక్కడ ఉన్నది? శ్రీకృష్ణ భగవానుని పాద పద్మముల వద్ద ఉంటుంది. శ్రీకృష్ణుడు పాద పద్మములు తప్పితే ఇంకా వేరే ఏదైనా పుణ్యస్థానం ఉందంటే ఇంక ఉండదు. శ్రీకృష్ణుని పాద పద్మముల నుంచి పుణ్యస్థానం ఇంకొకటి ఉండదు, ఉండబోదు. అందుకే చూడండి, ఎన్ని పుణ్యతీర్థాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా మనసు ఇంకా ఏదో రకంగా పీగుతూనే ఉంటుంది. అదే కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందారనుకోండి, నిరంతరం వారి పాదపద్మాలను మనం ధ్యానిస్తున్నాం అనుకోండి, ఎంతో తృప్తి ఉంటుంది. అవునా? ఎంతో మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి లేకుండా, తృప్తి లేకుండా సుఖం ఎలా వస్తుందండి? అవునా కాదా? అరే మనశ్శాంతి లేకుండా, సుఖం లేకుండా ఆనందం ఎలా ఉంటుందండి? ఉండదు. అందుకని ఆనందం కావాలన్నా, సుఖం కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా మనం ఎవరి పాదపద్మాన్ని ఆశ్రయించాలి? శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను ఆశ్రయించాలి. శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మను ఆశ్రయించాలంటే ప్రాసెస్ ఏంటి? ఏ విధంగా ఆశ్రయించాలి? చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్పారంటే, శ్రీకృష్ణుని భక్తిచే నా హృదయము విహ్వలమైనందున మైథున సుఖము నా ఊహకైనా రాదు. ఆ భావనయే నాకు అసహ్యమును కలుగజేస్తుంది. అవునా? ఏంటిది? శారీరకమైన సంబంధం, స్త్రీ పురుషుల మధ్య శారీరక సంబంధం. అంటే ఎప్పుడైతే కృష్ణుని భక్తి నా హృదయం అంతా కూడా విహ్వాలమైపోయిందో, ఈ మైథున సుఖం అనేది నా ఊహకైనా కూడా రాదు అని ఎవరు చెప్తున్నారంటే యామునాచార్యులు చెప్తారన్నమాట. యామునాచార్యులు ఎట్లా పలికారు? శ్రీకృష్ణుని భక్తి చేత ఈ మైథున సుఖం అనేది నా ఊహకై కూడా రాదు. ఆ భావనే గుర్తు చెప్పుకుంటేనే ఒక అసహ్యం వేస్తుందంట. నిజంగా అది ఒక పెద్ద అసహ్యమే అండి. అటువంటి స్థితిలో గనక కృష్ణుని పాదపద్మాలను శ్రద్ధతో ధ్యానిస్తే గనక సరళ విధానము ద్వారా కృష్ణ భక్తుడు ఉన్నతులకు ధీరుడవుతాడంట. ఆ విధంగా అందరూ కూడా ప్రయత్నించాలి. అయితే మరి ఇది ఎలా సాధ్యపడుతుంది అనే దాని గురించి మనకి ఈ శ్లోకంలో కన్క్లూజన్ ఇచ్చారు మన ఆచార్యులు. ప్రామాణిక గురువుచే మంత్ర దీక్షను పొందినట్లుగాను కృష్ణ కథను శ్రవణము చేసిన విషయమున ఆ గురుదేవుని ఆదేశమును అనుసరించినట్లుగాను భక్తియుత సేవ చేయగలదు. అంటే భగవంతునికి మనము సంపూర్ణంగా శరణాగతి పొందాలి అంటే ఒక ప్రామాణికమైన గురువుకి ముందుగా మనం శరణాగతి పొంది వారి దగ్గర నుంచి మనం మంత్రదీక్షను తీసుకొని ఆ విధంగా మంత్ర సాధన చేస్తూ ఉంటే
మనలో ఉన్నటువంటి అనర్థాలు పాపాలు అన్నీ పోతేనే మనం శరణాగతి పొందుతాం, లేకపోతే అంత చిన్న విషయం కాదు. కొన్ని కోట్ల జన్మల నుండి పెరిగిపోయినటువంటి ఈ అనర్థాలు పాపాలు అన్నీ కూడా మంచి మార్గంలో వెళ్తానికి మనకు అడ్డు వస్తూ ఉంటాయి. అంటుంటారు కదా, మంచి చేస్తుంటే చెడు వస్తుంది అంటారు. మంచి చెడు రావటం కాదు, మంచి చేసినా కూడా ఎందుకు చెడు వస్తుందంటే మనం చేసుకున్న కర్మలు ఇంకా తీరలేదని అర్థం. అంతేగాని మంచి చేస్తే చెడు రావటం కాదు. కానీ ఏమనుకున్నాడు, మేము మంచి చేస్తున్నా కదా చెడు ఎందుకు వస్తుందంటారు. ఇప్పుడు మంచి చేస్తున్నావు, కానీ ఇంత మంచి చేస్తుంటే పాపం ఏదైతే ఉందో, ఏదైతే చెడు ఉందో అది ఈ రూపంలో వస్తుందని మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని ఒక ప్రామాణికమైన గురువును ఆశ్రయించాలి, వారి ఆదేశాన్ని మనము పాటించాలి. ఎప్పుడైతే గురువు యొక్క ఆదేశాన్ని పాటిస్తామో మనం తప్పకుండా మనకి ఇది సాధ్యపడుతుంది. అట్టి ధర్మయుతులకు గురువు నిరంతర కృష్ణ కథా శ్రవణము ద్వారా అంగీకరింపబడును. ఆ విధముగా జ్ఞాన వైరాగ్యములందు అభివృద్ధి వాస్తానుభవముగా భక్తుడిచే గ్రహింపబడును. ధర్మయుతులకు భక్తు నుండి శ్రవణము చేయడం ఈ విధానమును శ్రీ చైతన్య మహాప్రభు గట్టిగా ప్రతిపాదించిరి. దీనిని అనుసరించడం ద్వారా మనుజుడు ఇతర విధానాన్ని జయించి అత్యున్నత ఫలితమును సాధించగలడు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, ఒక ప్రామాణికమైన గురువు నుంచే మీరు భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయండి. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర నుంచి మీరు ఇటువంటి భగవద్గీతను భాగవతాలను శ్రవణం చేయొద్దు అని చెప్పారు. ఇది మీ అందరికీ ఒక ప్రశ్న, నష్టం ఏంటి? ఎవరు చెప్పినా ఒకటే కదా, ఎవరు చెప్పితే ఏమైంది అనే ప్రశ్న వస్తుంది కొంతమందికి. చెప్పండి, నష్టం ఏంటి? ప్రామాణికమైన గురువు నుంచి కాకుండా వేరే వారి ద్వారా కనుక భగవద్గీత భాగవతం కనుక మనం వింటే వచ్చే నష్టం ఏంటి? ఎవరైనా చెప్పండి మన భక్తి బృందంలో. ప్రామాణిక గురువు అయితే భగవద్గీతను చెప్తూ వాటిని ఆచరిస్తారు, మిగతా వాళ్ళు భగవద్గీతను చెప్పిన వాటిని ఆచరించారు. ఇక్కడ గురువుని ఏమన్నారంటే ఆచార్యుడు అన్నారు. ఆచార్యుడు అంటే అర్థం ఏంటి? ఆచరించేవాడే ఆచార్యుడు. ఆచరిస్తూ బోధించేవాడిని ఏమన్నారంటే ఆచార్యుడు అన్నారు అనమాట. అందుకని ప్రామాణిక గురువు ఎవరంటే ఆ గురువుకి మళ్ళీ ఇంకో గురువు ఉండాలి. ఈ గురువు ఒక సాంప్రదాయం ఉండాలి. ఈ గురువు 4 నియమాలను పాటించేవాడు ఉండాలి. ఈ గురువు తన జీవితాన్ని భగవంతుడి కోసం త్యాగం చేసిన వాడై ఉండాలి. అటువంటి వాడిని ఉన్నారు ప్రామాణికమైన గురువు అన్నారు. అందుకని ఎవరిని పడితే వారిని మనం గురువుగా కూడా స్వీకరించకూడదు, చూసుకోవాలన్నమాట. అంటే ప్రామాణిక గురువు ఇతను గురు శిష్య పరంపరలో ఉన్నాడా లేడా, అతను కూడా గురువు ఉన్నారా లేదా చూసుకొని మనము అటువంటి గురువుని గనక, ఒక ప్రామాణికమైన గురువుని మనం ఆశ్రయిస్తే గనక మనకు తప్పకుండా శుద్ధ భక్తి వస్తుంది. తప్పకుండా మనము శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణంగా మనం శరణాగతి పొందగలము. ఎవరైతే కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వారికి మాత్రమే శాంతి ఉంటుంది, వారికి మాత్రమే ఆనందం అనేది ఉంటుంది. ఎవరికైతే నిత్యం ఆనందం కావాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? శ్రీకృష్ణుడికి శరణాగతి పొందాలి. ఏ విధంగా శరణాగతి పొందాలంటే గురువును ఆశ్రయించి గురువు దగ్గర నుంచి మంత్ర దీక్ష తీసుకొని మంత్ర సాధన చేస్తూ మనము సేవ ద్వారా, అంటే భక్తితో సేవ ద్వారా ఇది మనకి సాధ్యపడుతుంది. సేవ ద్వారా అంటే సిన్సియర్ డివోషనల్ సర్వీస్. ఎప్పుడైతే మనము ప్రేమగా భగవంతుడికి సేవ చేస్తామో ఇది మనకి సాధ్యపడుతుంది. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే నాకు ప్రేమగా సేవ చేయుదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను సిగదను. ఎప్పుడైతే మనం ప్రేమగా సేవ చేస్తాం భగవంతుడు మనకి బుద్ధి యోగం ఇస్తాడు. ఎందుకు బుద్ధి యోగం అండి? ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. సో మనం భక్తి ఎలా చేయాలి? చాలా మంది గురువులు ఉన్నారు కదా, చాలా సాంప్రదాయాలు ఉన్నాయి కదా, మనము ఎవరిని ఆరాధించాలి, ఏ విధంగా భక్తి చేయాలి, అసలు భక్తి అంటే ఏమిటి, భుక్తి అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, భాగవతం అంటే ఏమిటి, భక్తుల సాంగత్యం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి, గోవులకి ఎందుకు సేవ చేయాలి, గురువుకి ఎందుకు సేవ చేయాలి, గోవిందుడికి ఎందుకు సేవ చేయాలి, అసలు ఎందుకు నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి ఎవరు? గురువు చెప్తారనమాట.
అందుకని మనము ఈ గురువు ద్వారా మనము భక్తితో సేవ చేస్తూ ఉంటే గనక మనకి భగవంతుడు మనకి బుద్ధి యోగాన్ని ఇస్తాడు. ఈ బుద్ధి యోగము ద్వారా మన జీవితాన్ని చక్కగా మనము సంపూర్ణం చేసుకోవచ్చు. అంటే ఈ బుద్ధి యోగము ద్వారా భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించవచ్చు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవ్ కి జయ, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.